వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు పోతాయి అనే ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అదే ఏఐ. ఇవి నిజమా అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తా. ఒకప్పుడు విమానాలను పూర్తిగా మాన్యువల్గా అంటే చేతులతో ఆపరేట్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో విమానం నడపడం అనేది కూడా చాలా కష్టమైన పని. ఆ తర్వాత ఆటో పైలట్ టెక్నాలజీ వచ్చింది. రోజులు గడిచే కొద్దీ ఆటో పైలట్ మరింత ఆధునాతంగా మార్చబడింది. దీనివల్ల పైలట్లు టేక్ ఆఫ్, ల్యాండింగ్ మినహా మిగిలిన పనంతటిని ఆటో పైలట్కే వదిలేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆటో ల్యాండ్ ఫీచర్ కూడా వచ్చింది. వాతావరణం ఎంత దారుణంగా ఉన్నా సరే ఆటో పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలదు. కానీ దీనివల్ల పైలట్ల ఉద్యోగాలు ఏమైనా పోయాయా? అస్సలు లేదు. నిజానికి విమానాలకు డిమాండ్ మరింత పెరిగింది. విమాన ప్రయాణాలు మునుపటి కంటే సురక్షితంగా, సులువుగా మారాయి. మార్కెట్లోకి కొత్త ఎయిర్లైన్స్ వచ్చాయి. దీనివల్ల పైలట్లకు డిమాండ్ ఇంకా పెరిగింది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ప్రపంచంలో కేవలం కొన్ని వేల మంది పైలట్లు మాత్రమే ఉండేవారు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మంది యాక్టివ్ కమర్షియల్ పైలట్లు ఉన్నారు. ఒక పైలట్ని ఉద్యోగంలోకి తీసుకుంటే అతనితో పాటు 15 నుంచి 20 మంది నాన్ టెక్నికల్ స్టాఫ్, క్రూ మెంబర్స్ మరియు మెయింటెనెన్స్ సిబ్బందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక పరోక్షంగా వచ్చే ఉద్యోగాలు అయితే వందల్లో ఉంటాయి. ఇంత ఆటోమేషన్ వచ్చినప్పటికీ ఈ రోజుకు ప్రతి విమానం యొక్క టేక్ ఆఫ్ మాన్యువల్గానే చేస్తారు. ల్యాండింగ్ కూడా దాదాపు మాన్యువల్గానే జరుగుతుంది. ఎందుకంటే విమాన ప్రయాణంలో టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ అనేవి అత్యంత కష్టమైన, క్లిష్టమైన మరియు ముఖ్యమైన ఘట్టాలు. ఇక్కడ జరిగే చిన్న పొరపాటు కూడా వందల మంది ప్రాణాలని బలి తీసుకుంటుంది. ఏఐ లేదా మెషిన్ ఎంత అధునాతనంగా మారినప్పటికీ అది మనిషికి ఉన్న నైపుణ్యాలను, సమయస్ఫూర్తిని మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ఎప్పటికీ అందుకోలేదు. ఇది కేవలం ఏవియేషన్ రంగానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, లాజిస్టిక్స్ కానీ, సేల్స్ కానీ ఇలాంటి రంగాల్లో కూడా ఎప్పటి నుంచో ఆటోమేషన్స్ వచ్చేసాయి. కంప్యూటర్స్ వచ్చి దశాబ్దాలు దాటింది. మరి అందరూ భయపడినట్టుగా ఆయా రంగాల్లో ఉద్యోగాలు ఊడిపోయాయా? అస్సలు కాలేదు. పైగా ఆ రంగాలు మరింత క్రమబద్ధీకరించబడ్డాయి. రోజువారీ సాధారణ పనులు ఆటోమేటిక్ అయ్యాయి, ఖర్చులు తగ్గాయి, వ్యాపారాలు విస్తరించాయి. ఈ రంగాలలో కోట్ల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. కాబట్టి ఏఐ రావడం ద్వారా ఉద్యోగాలు పోతాయి, ఏఐ ద్వారా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఎవరైనా అబద్ధాలు చెప్పాలి అనుకుంటే వాళ్లకు ఈ వీడియోలు చూపించండి. దెబ్బకు కళ్ళు తెరుచుకుంటాయి. ఏఐ ద్వారా మనిషికి వచ్చే నష్టం ఏమీ లేదు. మనిషి మేధస్సును మించింది కాదు ఏఐ. కాబట్టి మనిషి మేధస్సును నమ్ముకొని ప్రతి ఒక్కరూ ఉంటారు. కాకపోతే ఆ మేధస్సును పరిగెత్తించడానికి ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటారు. అంతే. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.